క్షమించడం అనేది ఒక వ్యక్తిగత విజయం అని. కోపాన్ని మనసులో అలాగే పెట్టుకుంటే అది ఎదుటివారికి చేసే డ్యామేజ్ కంటే మనకి చేసే డ్యామేజ్ చాలా ఎక్కువ. ఆ కోపాన్ని వదిలేసి క్షమించడం ద్వారా మనం ఎదుటివారికి ఫేవర్ చేయట్లేదు, మనకు మనమే ఒక గొప్ప గిఫ్ట్ ఇచ్చుకుంటున్నాం. ఆ గిఫ్ట్ పేరే ప్రశాంతత. మనం చూపించే ఆ ప్రేమే మనల్ని సాధారణ మనుషుల నుంచి ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తుంది. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు మీ అందరి కోసం ఒక చిన్న ప్రశ్న. కొంచెం ఆలోచించండి. క్షమించడానికి మనకు పట్టే శ్రమ కంటే కోపాన్ని మనసులో మోయడానికి మనం చెల్లించే మూల్యమే ఎక్కువ కాదా? పగను మోయడమనేది ఒక పెద్ద బండరాయిని నెత్తిమీద పెట్టుకుని నడవడం లాంటిదండి. అది మనల్నే కుంగదీస్తుంది. అదే క్షమించేస్తే ఆ బండరాయిని కింద పడేసి ప్రశాంతంగా ఫ్రీగా ఊపిరి పీల్చుకోవచ్చు కదా. సో ఈ ప్రశ్నను ఒక్కసారి మీకు మీరే వేసుకోండి. అంతులేని కరుణ అనే ఆ నిజమైన వారసత్వాన్ని మన రాబోయే తరాలకు అందిద్దామని ఆశిస్తూ ఈ రోజుకి సెలవు తీసుకుందాం. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో తప్పకుండా కలుద్దాం.